తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. స్వతహాగా ఏముంటుందంటే మధ్యతరగతి కుటుంబంలో ఒక ఉద్యోగం అనేటువంటిది బాధ్యత. పెళ్లి చేసుకోవాలి, ఇంకా పెళ్లి కాలేదు ఆయనకి, మరి ఉద్యోగం ఉంటే కానీ పిల్లలు ఎవరు. సో ఆ ఉద్యోగం అనేటువంటిది కంపల్సరీ చెయ్యాలి. అంతేగాని సినిమాల్లో పాటలు రాస్తాను లేకపోతే పాటలు రాస్తాయని చెప్పారు అంటే ఇవి ఎవరు కదా. అందులో ఆ రోజుల్లో అసలు ఎవరు, ఇప్పుడు ఎవరు లేదు. ఆ రోజుల్లో ఉన్నటువంటి సమాజ పరంగా ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్లో అసలు ఎవరు. అదొక బాధ్యత. ఒక యువకుడు పట్టభద్రుడైతే ఉద్యోగం చెయ్యాలి అంతే. అది ఉద్యోగం పురుష లక్షణం అంటారు కదా, అది ఎక్కువ అమలులో ఉన్న రోజులు. సో ఆయన జర్నలిజంని ఆయనకి ఇష్టమైన వర్తి కాబట్టి అలా చేసుకుంటూ వచ్చారండి. బట్ నాకు తెలిసినంత వరకు ఎన్టీఆర్ గారు ఇచ్చిన అవకాశాన్ని వేటూరి వరకు సద్వినియోగం చేసుకున్నారు, పాట రాశారు కూడా. ఆ పాట సినిమాలో లేకుండా చేశారు అని తెలిసి నిజమేనా? అది చేశారు కాదు, అనుకోకుండా అలా జరిగింది. అది లేటర్ స్టేజ్ అండి. ఆంధ్రపత్రిక నుంచి మళ్ళా ఆయనకి పెళ్ళయి అక్కడికి సంసారాన్ని షిఫ్ట్ చేయడం ఇష్టం లేక మద్రాసు నగరానికి విజయవాడలో పెట్టండి అని ఆయన అడగటం శంభుప్రసాద్ గారిని. ఆయన కొంచెం ఆలోచించి వీలు పట్టలేదండి అని అంటే ఆయన ఆంధ్రపత్రిక మానేసి మళ్ళీ ఆంధ్రప్రభలో చేరారు విజయవాడ. సో విజయవాడలో ఆ సబ్ ఎడిటర్గా పనిచేశారు. అప్పుడు అక్కడి నుంచి ఆయన అసెంబ్లీ దీనికి ఆయన ప్రమోట్ అయ్యాడు, స్పెషల్ రిపోర్టర్గా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రిపోర్టింగ్. ఓకే. అప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆయన రామారావు గారు మళ్ళా తీసుకెళ్ళి పెట్టాలని ట్రై చేయటం. ఇది 1962లో ఆయన మొట్టమొదటి గుళేబకావళి కథ ఈ పాటలు రాయమని తీసుకెళ్ళాడు, కానీ అది ఎందుకో కుదరలేదు. అప్పటికే అక్కడ సినారే గారు ఉన్నారు కదా. సినారే గారు అప్పుడు ఇంకా రాలే ఆ సినిమాకి. ఈయన చేత రాయించాలి అని చెప్పి అనుకున్నారు. తర్వాత అక్కడ ఏదో లేట్ అవ్వటం వల్ల మళ్ళీ ఆయన జర్నలిస్ట్ వదిలిపెట్టలేదు, ఆయన ఉద్యోగాన్ని వదిలిపెట్టలేదు, సెలవు పెట్టి వెళ్ళారు. కాలయాపన అయిందని వచ్చేసాడు. సో ఇట్లా చేసుకుంటున్న తర్వాత ఆయన హీ వాజ్ ద యంగెస్ట్, నాకు తెలిసి ఉన్న పరిధిలో 30 ఏళ్ళకి ఆయన ఎడిటర్ అయ్యాడండి ఆంధ్ర జనత అనేటువంటి పత్రికలో. అవునండి, ఆంధ్రప్రభలో చేస్తున్నప్పుడు 1965లో తీసుకొచ్చి ఎడిటర్గా నియమించారు. అక్కడ ఒక 3.5 years చేశారు. మరి అంత ఎర్లీ ఏజ్లో ఎడిటర్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ 30 ఏళ్ళు 25 ఏళ్ళు ఆయన అదే వృత్తి చెయ్యాలి, ఎడిటర్గానే ఉండాలి. ఎందుకంటే ప్రమోషన్ ఉండదు, మారితే పేపర్లు మారాలి, దినపత్రికలు మారుతాయి పేర్లు తప్ప పోస్ట్ అదే. ఇంకా ఆయన ఇది కాదు, నేను నా మనసులో ఉన్నది బయట పెట్టుకోవాలి అనేటువంటి స్వచ్ఛంద రచనలకు పూనుకుని ఆయన సిరికాకుళం చిన్నదనేటువంటి ఒక సంగీత రూపకాన్ని రాశారండి. అది బాలాంతరపు రజనీకాంతరావు గారికి నచ్చి ఆయన రేడియోలో పెట్టుకుంటా అని చెప్పి అది చేయటం. పెంజాల నాగేశ్వరరావు గారి సంగీతంలో ప్రఖ్యాత కర్ణాటక విద్వాంసరాలు శ్రీరంగం గోపాలరత్నం గారు ముఖ్య పాత్రధారిగా చాలా బాగా వచ్చింది. అది బాగా ప్రమోట్ అయింది. ఈ తరుణంలో సరే ఇలాంటివి ఎన్ని చేసుకుంటాము అనే మళ్ళీ ఉద్యోగం కావాలి అనే పరిస్థితి వచ్చింది. అంటే స్వచ్ఛంద రచన చేసి పుస్తకాలు ప్రచురించుకొని లేకపోతే ఇంకో రకంగా ప్రాముఖ్యత తెచ్చుకోవడం కంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగంలో ఉంటే బాగుంటుందని అనుకుంటున్న తరుణంలో చక్రపాణి గారు ఆల్రెడీ అంతకుముందు పరిచయం ఉండటం, వాళ్ళకి మద్రాసులో ఉద్యోగం చేస్తున్నప్పుడే ఆయన ఒక 4 స్క్రిప్ట్లు వర్క్ చేసి ఇచ్చారండి విజయ సంస్థకి. ఆ పరిచయంతో ఆయన ఏం చేశారంటే ఒక టెలిగ్రామ్ పంపించారు, నేను కొత్తగా ఆడవాళ్ళ కోసం వనిత అనేటువంటి మ్యాగజైన్ పెడుతున్నాను, మీరు దానికి ఎడిటర్గా ఉంటే బాగుంటుంది అని. ఓకే. సో అదొక ఆనరీ, ఒక గొప్ప గుర్తింపు అని ఆయన ఫీల్ అయ్యి మద్రాసు వెళ్ళారు. ఆ విశేషం ఏమో తెలియదు కానీ వెళ్ళారు, మాట్లాడుకున్నారు, జీతభత్యాలు చేరతానని మాట ఇచ్చారు. సరే ఖాళీ అయిన తర్వాత అక్కడ మీటింగ్ అయిన తర్వాత బయటకు వస్తే స్టూడియోలో అందరూ తెలిసిన వాళ్ళే కదా, సరే వెళ్తే రామారావు గారు షూటింగ్ నడుస్తుంది దీక్ష సినిమా. ఆయన ఎదురుపడినప్పుడు చెప్పారు ఇలా ఉద్యోగం చేరడానికి వచ్చారంటే ఆయన చాలా కోపడి, నేను ఎప్పటి నుంచి అడుగుతున్నాను, ఎన్నాళ్ళు చేస్తారు, ఈ సినిమాలో మీరు పాట రాయాలని చెప్పి ఒక కృష్ణుడు సత్యభామ మధ్య ఒక డ్యూయట్, ఒక కళలో వాళ్ళ హీరో హీరోయిన్లు ఊహించుకుని వాళ్ళిద్దరూ ప్రణయానికి ప్రతీకగా ఒక డ్యూయట్ రాయించుకున్నారు. అది పరిపూర్ణంగా ఆయన రాసి అందరూ ముచ్చటపడి పెట్టాలనుకున్న, కలర్లో చిత్రీకరించాలనుకున్నటువంటి డ్యూయట్. కాకపోతే ఏమైందంటే
ఈయన రాసి అందరూ ఒప్పుకున్న తర్వాత పిక్చర్ ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది కదండి, అడిషనల్ బర్డెన్ అవుతుంది అని చెప్పి ఆ నిర్మాత కొంచెం అభ్యర్థించడంతో ఆ రోజుల్లో చాలా ఆ, అంటే ప్రణాళికాబద్ధంగా వెళ్ళేటువంటి సినిమాలు ఆ బడ్జెట్ మించితే వాళ్ళు తట్టుకోలేని రోజులు. అవునవును. సో ఆయన వద్దని చెప్పడం, దాంతో మన ఘంటసాల గారు సుశీల గారు పాడాల్సినటువంటి డ్యూయట్ అది ఆగిపోయింది. ఓకే. అప్పుడు ఆయన అన్నారు, నన్ను ఇట్లాగా భావ్యం కాదు, ప్రతిసారి ఉద్యోగం మానిపించి ఇట్లా రప్పించటం ఇది నాకు ఇది కొంచెం ఆయన మనస్తాపం వెల్లడించారు రామారావు గారు. అది కాదు, మీ దగ్గర ఉన్నటువంటి ఈ వరవడి చాలా గొప్పది, వేరే చాలా వైవిధ్యమైనది, మీరు సినిమాల్లోనే చేయాలి. మీరు రాసినటువంటి ఈ సిరికాకుళం చిన్నది నేను విన్నాను, దాంట్లో నేను 2 క్యారెక్టర్లు వేస్తా అన్నాడు. దాంట్లో రాజుగా కృష్ణదేవరాయలు గారి క్యారెక్టర్ అండి, కథాపరిచయం చిన్నగా. ఒక బ్రాహ్మడు విలన్గా ఉంటాడు, వాళ్ళ ఫ్రెండే. ఆ 2 క్యారెక్టర్లు వేస్తాను, విలన్ క్యారెక్టర్ను రాజుగారి క్యారెక్టర్ 2 వేస్తాను. మీరు అప్పుడు వడ్డే రమేష్ గారు అని చెప్పి విజయవాడ వారే, వారు ఆయన కాల్ షీట్ కోసం తిరగటం, నేను ఆ సినిమాని ప్రొడ్యూస్ చేస్తానని ముందుకు రావటం. ఇప్పుడు దర్శకుడు ఎవరు అనేటువంటి దీంట్లో ఆయన సూచించారన్నమాట, విశ్వనాథ్ గారు అయితే బాగుంటుంది అని. వాళ్ళు అప్పటికి పని చేయట్లేదు కలిసి, ఒక సినిమా చేశారు, తర్వాత వారికి ఉన్నటువంటి విభేదాల వల్ల విడిపోయారు. సో ఆయన విశ్వనాథ్ గారు అయితే బాగుంటుంది, ఆయన్ని మీరు కన్సల్ట్ చేయండి, నాకు ఇష్టం ఉంది, నేను చేస్తాను అని అంటే, అప్పుడు ఫాదర్ ఆయన నాకు పరిచయం లేదు కదా అని చెప్పి గొల్లపూడి మారుతీరావు గారి సాయంతో ఆయన పరిచయం చేసుకున్నారు. అలాగా ఆయనకి ఈ సిరికాకుళం చిన్నది నాటకం వినిపించడం, అనుకోకుండా ఆయనకి అది నచ్చి ఆయన టేపు ఆయన చెప్పినది ఒరిజినల్ నాటకం కూడా విని అలాగే చేద్దామని చెప్పి ముందు నా సినిమాలో మీరు పాట రాయండి అని అప్పుడు ఓ సీత కథలో పాటలు రాయించుకున్నారన్నమాట. అలాగా అది వెనకబడిపోయింది ఆ ప్రాజెక్టు. ఈ ప్రయాణం పాటల రచయితగా ప్రయాణం స్టార్ట్ అయింది. అయితే ఈ మొత్తం ప్రయాణంలో వేటూరి గారిని ఎన్టీఆర్ చాలా బలంగా నమ్మినట్టున్నారు. అంటే ఒకటి చాలా యంగేజ్ నుంచి తెలియటం ఒకటి, ఆయన చాలా గొప్ప సాహితీ ప్రేమికుడు అండి రామారావు గారు. మామూలుగా సినిమాల్లో కనిపించే మనిషి కాదు, చాలా ఆయనకి సాహిత్యం మీద మంచి పట్టు ఉంది. చాలా తరోగా ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకుని, ఆయన ఒక స్క్రిప్ట్ ఒక ఇంటర్వ్యూలో చెప్తారు ఫాదర్తో, ఆయన దగ్గర ఎన్ని స్క్రిప్ట్లు ఉన్నాయి, ఎన్నేళ్ళ నుంచి ఉన్నాయని. అంటే దాదాపు 7-8 ఏళ్ల పైనుంచి స్క్రిప్ట్లు ఉంటాయి ఆయన దగ్గర. అంటే అది తరచి చూసి చర్చించి రచయితలతో అది కరెక్టా కాదా, ఆ సన్నివేశం ఉండాలా లేదా, ఆ భావ ప్రకటన కరెక్టా కాదా అని నిర్ణయించుకుని అది పరిపూర్ణంగా నమ్మిన తర్వాత సినిమా తీసేవారు, వాళ్ళ సొంత సినిమాలు. అంత ప్రేమ అనమాట తెలుగు భాష మీద ఆయనకి, అంత మక్కువ. సో ఈయన వచ్చినటువంటి నేపథ్యం కానివ్వండి, కుటుంబ నేపథ్యం, ఈయన రాసే శైలి ఆయనకి నచ్చింది. అవునవును. నిర్మోహమాటంగా చెప్పడం, స్ట్రైట్ ఫార్వర్డ్గా రాయటం, ఇవన్నీ ఈయన రచనా ప్రక్రియ, ఆయనకి కవితాంశ ఇవన్నీ నచ్చి ఆయన బలంగా చాలా మంచి రచయిత అవుతాడు, మంచి పేరు వస్తుంది అని చెప్పి ఆయన నమ్మే చేశాడు ఆయన.